అతను తిరిగి టెంట్లోకి నడిచాడు. తన బ్యాగ్లో నుంచి 36 క్యాలిబర్ ఆటోమేటిక్ పిస్టల్ బయటికి తీశాడు. అలాగే సోలార్ టార్చ్ కూడా తీసుకుని తప్పిపోయిన వారిని వెతుకుతూ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక వెన్నెల వెలుగులో తెల్లటి మంచు మీద ఎర్రని రక్తపు మరకలు కనిపించడంతో ఆగిపోయాడు. నేల మీదకు వంగి ఆ మరకల్ని స్పృశించాడు. జిగురుగా ఉంది. వారికేమైంది? ఏదైనా ప్రమాదంలో పడ్డారా అనుకున్నాడు ఆందోళనగా. మరి కొంచెం ముందుకు వెళ్ళాక మంచు మీద బరువైన దాన్ని దేన్నో ఈడ్చుకు వెళ్ళినట్లు గుర్తులు కనిపించాయి. ఆ గుర్తుల్ని అనుసరిస్తూ వెళ్లసాగాడు తీర్థంకర్. ఆ గుర్తులు దాదాపు ఫర్లాంగు దూరం వెళ్ళాక హఠాత్తుగా మాయమైపోయాయి. షిట్! నిస్పృహగా నేలని కాలితో తంతు అన్నాడు. అదే సమయంలో నేల మీద కొమురా వాడే ఒక రకమైన హిమాలయన్ జర్దా తాలూకా ప్లాస్టిక్ బాక్సు కనిపించింది. దానిని చేతిలోకి తీసుకుని తిరిగి ముందుకు సాగిపోయాడు. సరిగ్గా అదే సమయంలో దారికి ఎడంవైపు బాగా కిందగా ఏవో కేకలు రణగొణ ధ్వని వినిపించింది. తీర్థంకర్ అటు నడిచాడు. కొంత దూరంలో గుడ్డి వెలుగు కనిపించింది. అక్కడ పిరమిడ్ ఆకారంలో ఒక కట్టడం ఉంది. దాని బయట దృఢంగా పొట్టిగా ఉన్న కొన్ని ఆకారాలు కేకలు వేస్తూ గెంతులేస్తూ కనిపించాయి. అయితే అవేమిటో స్పష్టంగా తెలియలేదు. అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాక తీర్థంకర్ ఒక చెట్టు చాటు నుంచి గమనించాడు. అదే సమయంలో మరికొన్ని ఆకారాలు మధుహ కొమురాల్ని మోసుకుంటూ అక్కడికొచ్చాయి. వారు స్పృహలో లేనట్లున్నారు. వారిని చూడగానే తీర్థంకర్ అలర్ట్ అయ్యి పిస్టల్ తాలూకా సేఫ్టీ క్యాచ్ లాగేశాడు. ఆ ఆకారాలు మధుహ కొమురాలతో పాటు ఆ పిరమిడ్ లాంటి కట్టడంలోకి ప్రవేశించాయి. 5 నిమిషాలాగి తీర్థంకర్ కూడా అటు నడిచాడు. అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. బయట ఎలాంటి అలికిడి లేదు. ఎంతమంది ఏమైపోయారు అనుకున్నాడు. పిరమిడ్లోకి ప్రవేశించే దారి కోసం చూశాడు. అన్ని వైపులా మూసుకుపోయి ఉందది. బయట కనీసం ద్వారం లాంటిది కూడా లేదు. తీర్థంకర్కి ఏం చెయ్యాలో తోచలేదు. అదే సమయంలో పిరమిడ్ లోపల నుంచి శ్రావ్యమైన సంగీతం వినిపించసాగింది. అది అంతకంతకు మరింత పెద్ద శబ్దంతో వినిపించసాగింది. ఆ సంగీతం ఎంత చక్కగా ఉంది అంటే దానికి తీర్థంకరలో అనిర్వచనీయమైన అనుభూతులు కలగసాగాయి. అదొక రకమైన ట్రాన్స్లోకి తనని నెట్టేస్తున్న సంగతి కొంతసేపటికిగాని అతను గుర్తించలేకపోయాడు. వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ హియర్ అనుకొని తల విదిలించాడు. అప్పటికి ఆ సంగీతం తాలూకా ప్రభావం కొంతవరకు తగ్గినట్లనిపించింది. సరిగ్గా అదే సమయంలో ఆకాశంలో సన్నగా వెలుగు కనిపించింది. ఆ వెలుగు సూటిగా తానున్న ప్రదేశం వైపే రావడం గమనించాడు తీర్థంకర్. మళ్లీ కనిపించిన చెట్టు వెనక్కి వెళ్లి నెక్కాడు. మరికొన్ని క్షణాలకి గుండ్రని బంతిలాంటి ఒక వాహనం గాల్లోంచి అక్కడ నేల మీదకి దిగింది. పిరమిడ్లో నుంచి వస్తున్న సంగీతానికి అనుగుణంగా ఆ వాహనం మీదున్న రంగురంగుల దీపాలు వెలుగుతూ ఆరడం గమనించాడు తీర్థంకర్. అదే సమయంలో ఆ వాహనం తాలూకా డోర్ తెరుచుకుంది. అందులో నుంచి ఇందాక చూసిన ఆకారాల వంటివే 3 ఆకారాలు దిగాయి. వాటికి 2 కాళ్ళు, 4 చేతులు ఉన్నాయి. తల శరీరంతో పోలిస్తే బాగా పెద్దదిగా ఉంది. ఏంటవి? ఆశ్చర్యంగా తనలో తాను అనుకున్నాడు తీర్థంకర్. అదే సమయంలో ఆ 3 ఆకారాలు పిరమిడ్ వైపు సాగిపోవడం ప్రారంభించాయి. తీర్థంకర్ మరిక ఆలస్యం చేయలేదు. ఒక్క అంగలో వాటిని చేరుకున్నాడు. అంతే, ఆ ఆకారాలు బిత్తరపోయినట్లు అతని వైపు చూసి కీచుగరిచాయి. అదే సమయంలో పిరమిడ్ ద్వారాలు తెరుచుకున్నాయి. ఆ 3 ఆకారాలు పొరుగు పొరుగున అందులోకి ప్రవేశించాయి. మరుక్షణం పిరమిడ్ ద్వారం మూసుకుపోనారంభించింది. తీర్థంకర్ క్షణం కూడా ఆలస్యం చేయలేదు. మెరుపులా కదిలాడు. ద్వారంలోకి ప్రవేశించాడు. అతను లోపలికి అడుగుపెట్టిన ఉత్తర క్షణంలో ద్వారం మూసుకుపోయింది. లోపలికెళ్ళాక తీర్థంకర్ ఆశ్చర్యంతో బిత్తరపోయాడు. అంతరిక్షాన్ని తలపిస్తున్నట్లు ఉందక్కడ వాతావరణం. లోపల ఇందాక చూసిన ఆకారాల వంటివి కొన్ని 100 వరకు ఉన్నాయి. అక్కడున్న ఎత్తైన సింహాసనం మీద కూర్చున్న ఆకారం వారినందర్నీ ఉద్దేశించి ఏదో మాట్లాడుతోంది. అది కాదు విశేషం. మధుహ, కొముర దాని పక్కనున్న 2 ఉన్నతాసనాల మీద కూర్చున్నారు. అదే సమయంలో తీర్థంకర్ని గమనించిందో ఆకారం. వెంటనే కీచుగా అరుస్తూ ఏదో అంది. మిగిలినవన్నీ ఇటు తిరిగాయి. ప్రసంగం ఆగిపోయింది. మధుహ, కొముర తీర్థంకర్ని చూసి తమ పక్కనున్న ఆకారంతో ఏదో చెప్పడం గమనించాడతను. సింహాసనం మీద కూర్చున్న ఆకారం చేతులెత్తి ఏదో అంది.
మిగిలిన ఆకారాలు మౌనం దాల్చాయి. ఒక్కొక్కటిగా ఆ పిరమిడ్లో ఉన్న నేల మాళిగలోకి వెళ్ళిపోసాగాయి. కొంతసేపటికి అక్కడ తీర్థంకర్, మధుహ, కుమ్రాల్తో పాటు ఆ సింహాసనం మీదున్న ఆకారం మిగిలాయి. తీర్థంకర్కు అంతరిక్షంలోకి మహారాజు వోల్టా స్వాగతం స్పష్టమైన తెలుగులో పలికిందా ఆకారం. తీర్థంకర్ ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు. తిరు, కమ్ హియర్ అంది మధుహ. అటు నడిచాడతను. ఇలా ఆసీనులు కండి అందా ఆకారం. దానివైపే వింతగా చూస్తూ ఒక కుర్చీలో కూర్చున్నాడతను. ఎవరు మీరు అంటూ ప్రశ్నించాడు. మాది అంతరిక్షంలో సపోలా అనే గ్రహం. నేను దానికి మహారాజుని. నా పేరు వోల్టా. అంతరిక్షంలో సపోలా ఎక్కడుందది? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు తీర్థంకర్. మీ లెక్కల్లో చెప్పాలంటే ఈ భూమికి 250 కాంతి సంవత్సరాలు అన్నాడు వోల్టా. చాలా దూరం. అవును, మీరు మా ప్రాంతానికి రావాలంటే కాంతి వేగంతో ప్రయాణించిన 250 సంవత్సరాలు పడుతుంది. మరి మీరెలా రాగలిగారు? మీ భాషలోనే ఒక పదం ఉంది తెలుసా? ఏంటది? వాయువేగ మనోవేగం. అవును, అందులో రెండవది. అదే మనోవేగాన్ని మేం సాధించగలిగాం. వాట్? బిత్తరపోతూ చిన్నగా అరిచాడు తీర్థంకర్. అవును, దీనికి మేం వేలాది సంవత్సరాలు ఎన్నో ప్రయోగాలు చేశాం. చిట్ట చివరికి దీన్ని సాధించగలిగాం. అసలు అది సాధ్యమేనా? భగవంతుని సృష్టిలో ఏదీ అసాధ్యం కాదు. ఆ భగవంతుడు సృష్టికి పూనుకున్నప్పుడే దీనిలో ఉండే సమస్త జీవజాలం ఒకేలా సుఖంగా జీవించాలని ఎన్నో వనరులు సమకూర్చి పెట్టాడు. వీటిని అనుభవిస్తూ మనుషులు తమని సృష్టించిన ఆ భగవంతుణ్ణే మరిచిపోవడం ప్రారంభించారు. దాంతో మనుషులకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని సృష్టిలో అప్పటి వరకు బట్టబయలుగా ఉంచిన వేలాది లక్షలాది వనరుల్ని మరీ సులువుగా మనిషికి అందకుండా వాటికి కొన్ని పరిధులు, పరిమితులను పెట్టాడు. ఎప్పుడైనా భగవంతుడి సృష్టి ఎంత గొప్పది అని మనిషి అనుకోవాలని, ఆ రకంగానైనా తన పిల్లలు తనని తలుచుకుంటారని భావించాడు. అయితే భగవంతుడి ఆశ నిరాశ అయింది. అందుకే ఒకప్పుడు ఎంతో ఉచ్చస్థితి అందుకున్న మానవుడు తర్వాతి కాలంలో సంభవించిన మంచు యుగాల వల్ల పూర్తిగా ధ్వంసం కాబడ్డాడు. ఇప్పటికైనా మనుషులు విర్రవేగడం మానకపోతే మునుపటి గతికే చేరుకుంటాడు. అతను చెప్పేది తీర్థంకర్, మధుహ, కుమ్రాలు శ్రద్ధగా వినసాగారు. మీకు మరొక విషయం తెలుసా అన్నాడు వోల్టా. ఏంటది? మీరు వేరు, మేం వేరు కాదు. మీరు మాలో నుంచి వచ్చినవారే. ఇంకా సులభంగా చెప్పాలంటే మీకు మాతృక మేమే. వోల్టా చెప్పింది విని వారు దిగ్భ్రమకు లోనయ్యారు. నిజమా అంది మధుహ. అవును, ఇప్పటికి దాదాపు 1,00,000 సంవత్సరాల క్రితం మేం ఇదే భూమి మీద ఉండేవారం. అప్పుడు ఇక్కడ విజ్ఞానం తారాస్థాయికి చేరుకుంది. ఆ రోజుల్లో ఇక్కడుండే మేమెవరం భగవంతుడికి అంతగా ప్రాముఖ్యం ఇచ్చేవారం కాదు. ఎప్పుడూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉచ్చస్థితికి చేరుకోవడం ఎలా అని మాత్రమే ఆలోచించేవారం. అదే మా తప్పిదమైపోయింది. భగవంతుడు మా మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలా జరిగే ప్రతిసారి భగవంతుడు మంచుయుగం ద్వారా ఈ భూమి మీద సర్వ మానవాళిని తుడిచిపెట్టేసేవాడని మా ముందు తరాలవారు మాకు చెప్పారు. మంచుయుగం సంభవించడానికి ముందు ఈ భూమి మీద సంభవించే పరిణామాలను వారు ఎప్పుడో భద్రపరిచి ఉంచడంతో అలాంటి పరిణామాలను గమనించిన మేము త్వరలోనే ఈ భూమి మరో మంచుయుగానికి గురవడం, ఇక్కడున్న సమస్త ప్రాణికోటి అంతమవడం తథ్యమని గుర్తించాం. దాంతో అప్పటికే మేం సాధించిన సాంకేతిక పురోభివృద్ధితో రోదస్లోకి పారిపోయి తలదాచుకున్నాం. బహుశా కొద్దిమంది మాత్రమే. అప్పుడు ప్రాణాలతో తప్పించుకోగా అతి తక్కువ మంది మాత్రం ఈ భూమి మీదే ఉండిపోయారు అంటూ ఆగి పక్కనే ఉన్న పాత్రలో నీలంగా ఉన్న ద్రవాన్ని తాగాడు. తర్వాత తిరిగి కొనసాగించాడు. అలా ఉండిపోయిన వారు తర్వాత అష్ట కష్టాలు పడి అనేక మార్పులకు గురయ్యారు. ఈ విషయాలన్నీ మీకెలా తెలిసాయి? మేం ఎప్పటికప్పుడు ఈ భూమి మీదకొచ్చి మా వాళ్ళు ఏ విధంగా రూపాంతరం చెందుతున్నారో తెలుసుకుంటూ ఉండేవాళ్లం. అలా వేల వేల సంవత్సరాలయ్యాక మనుషుల ఇప్పటి తీరుకి మారిపోయారు. మరి మీరెందుకు ఇలాగే ఉండిపోయారు? ఆసక్తిగా ప్రశ్నించింది మధుహ. దానికి వోల్టా నవ్వాడు. మేం మీకంటే భిన్నంగా ఉండాలని, మనిషి అసలు రూపు ఇదే కనుక ఇలాగే కొనసాగాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఇప్పటికీ ఇదే రూపులో ఉండిపోయాం. నిజానికి మేం అంతరిక్షంలోకి ప్రయాణం కట్టినప్పుడు పూర్తిగా ఇలా లేం. మరి మాకు అప్పుడు నడుం భాగంలో తోక కూడా ఉండేది.
అదేవిధంగా 2 చేతులే ఉండేవి. తోక? ఆశ్చర్యంగా అన్నాడు తీర్థంకర్. అవును, అందుకే మనిషి కోతి నుండి వచ్చాడనే నానుడి వాడుకలోకొచ్చింది. పెద్దగా నవ్వుతూ అన్నాడు వాల్టా. మరి మీలో మార్పు ఎందుకొచ్చింది? ప్రశ్నించాడు తీర్థంకర్ అతనికున్న 4 చేతుల్ని పరీక్షగా చూస్తూ. స్థల కాల మానాలను బట్టి మార్పు సహజమని మీకు తెలుసు. అలాగే రోదస్లోకి వెళ్ళిన తర్వాత మాకు అదనంగా మరో 2 చేతులు పుట్టుకొచ్చాయి. కారణం? రోదస్లో ఇక్కడ కంటే వాతావరణం మరింత సాంద్రతతో కూడుంటుంది. ఇక్కళ్ళ సులువుగా పనులు కావు. ఒక్క మనిషి అన్ని పనులు చేసుకోవడానికి 2 చేతులు చాలవు. అందుకే కాలక్రమేణా మాకు మరొక 2 చేతులు మొలిచాయి. రోదస్లో ప్రాణవాయువు ఉండదంటారు. మరి మీరెలా అక్కడ జీవిస్తున్నారు? మిగతా గ్రహాల్లో లేదు, సపోలా గ్రహంలో ఉంది. సపోలా గ్రహంలో ప్రాణవాయువు ఉందా? అవును. మరి ఆ విషయం ఇక్కడి ఖగోళ శాస్త్రవేత్తలకి చెప్పొచ్చు కదా? కూడదు. ఎందుకని? అక్కడికి మీరొచ్చి చేసేదేం లేదు. పైగా మా పరిశోధనలకి ప్రయోగాలకి అంతరాయం కూడా. మీరేం పరిశోధనలు చేస్తున్నారు? ఒకటని కాదు, ఎన్నో పరిశోధనలు చేస్తుంటాం. ఏమిటా పరిశోధనలు? చెబితే మీరు నమ్మరు. నమ్ముతాం, చెప్పండి. మీరు తయారు చేశాము అంటున్న విమానాలు, ఓడలు, వాహనాలు మేం కనుక్కొని ఆ వివరాలు మీ మెదడులోకి భావప్రసారం ద్వారా పంపించి అవి తయారయ్యేలా చేశాం. వాట్? చెప్పాను కదా, మీరు నా మాటలు నమ్మరని. నమ్మక కాదు అన్నాడు తీర్థంకర్. పిరమిడ్ల గురించి మనిషికి తెలిపింది మేం. మనిషి రోదశలోకి ప్రయాణించే విజ్ఞానాన్ని కనిపెట్టింది మేం. టెలిపతి, క్లెయిర్ వాయిన్స్ల ద్వారా అవతల వ్యక్తులతో సంకేతాల రూపంలో సంభాషించవచ్చునని కనిపెట్టింది మేం. అలాంటి వాటిని కనిపెట్టి మీకు తెలిసేలా చేశాం. మా సంతతి వారైన మిమ్మల్ని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికే మేం ఇవన్నీ చేశాం. ఇది మా స్వార్థమే. అంటే మేం కనిపెట్టినవేవి మా సొంతం కాదంటారా? అలానం. కొన్ని మేమే కనిపెట్టి టెలిపతి ద్వారా వాటిని మీ మనసుల్లోకి ప్రసారం గావించాం. మరికొన్ని మీరే కనిపెట్టారు. మేం కనిపెట్టిన ప్రతి విజ్ఞాన కుసుమం మీకు చేర్చేందుకు మేం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం. మంచిది. ఇప్పుడు వీరిని ఏ కారణం చేత బలవంతంగా ఎత్తుకొచ్చారు అంటూ ప్రశ్నించాడు తీర్థంకర్. నిజానికి ఎత్తుకురావాలనుకోలేదు, కానీ మా అభ్యర్థనని అర్థం చేసుకోకపోవడంతో ఆ పని చేయక తప్పలేదు. జరిగిందేదో జరిగిపోయింది. మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రప్పించారు అంటూ ప్రశ్నించింది మధుహ. దానికి వెంటనే బదులు చెప్పలేదు వాల్టా. చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఆ గది నిశ్శబ్దంలో మునిగిపోయింది కాసేపు. దానికి భంగం కలిగిస్తూ ఇలా అన్నాడు వాల్టా. ఈ భూమి మీద మనిషి అనేవాడు పుట్టిన తర్వాత నేరుగా భగవంతుణ్ణి చూడలేదు. ఆఖరికి యోగులు, ఋషులు, తపస్విలు కూడా గాఢమైన ఆధ్యాత్మికతలో ఒక రకమైన చైతన్యానికి గురై ఆ చైతన్యంలోనే దేవుణ్ణి వీక్షించగలిగారు. ఇంత విజ్ఞానాన్ని సముపార్జించుకున్న మేం కూడా ఆ భగవంతుణ్ణి స్వయంగా వీక్షించలేదు. అలాంటిది మీరు ఆ శివుణ్ణి ప్రత్యక్షంగా చూడబోవడం మీ సహించాం అన్నాడు వాల్టా. అదేంటి? ఇప్పటి వరకు మీరు సాధించిన విజ్ఞానం, సాంకేతిక నైపుణ్యం అన్నీ మాకు తెలుపుతామంటూ చెప్పారు. మళ్ళీ అంతలోనే ఇలా అంటారేమిటి? తెల్లబోతూ ప్రశ్నించాడు. నేనన్నది నిజమే, కానీ ఏదైనా మీరు మా ద్వారానే పొందాలి. మీకు మీరుగా సాధించడానికి మీ ముందు తరం వారిగా మేం ఒప్పుకోం. మీ ఆలోచన ధోరణి తప్పు, స్థిరంగా అన్నాడు తీర్థంకర్. తప్పైనా ఒప్పైనా తప్పదు. మీరు కైలాసగిరికి వెళ్ళరాదు అన్నాడు వాల్టా. వెళతాం. తీర్థంకర్, మధుహలు ఒకేసారన్నారు. నేనెందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి అన్నాడు వాల్టా. వీల్లేదు అంది మధుహ. తీర్థంకర్ మాత్రం ఏమీ మాట్లాడలేదు. అతని ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. వీళ్ల బారి నుంచి ఎలా తప్పించుకోవాలి అని దీర్ఘంగా ఆలోచించసాగాడు. దానికి ఒకటే మార్గం తోచింది. సాధ్యమైనంతవరకు వీరితో మంచిగా ఉండి వీరి బలహీనతతోనే వీరిని కొట్టాలి అని నిర్ణయించుకున్నాడు. తీర్థంకర్, ఏంటి మాట్లాడవు అన్నాడు వాల్టా. మాట్లాడడానికి ఏముంది? మీరు ఇంత చెప్పిన తర్వాత మీ మాట ఎలా జవదాటగలం అన్నాడు వినయం ఉట్టిపడేలా. మధుహ అతని వైపు విచిత్రంగా చూసింది. థిరు, నువ్వేనా ఇలా అంటోంది అన్నట్లుంది ఆమె చూపు. శభాష్, ఇప్పుడు నచ్చావు అన్నాడు వాల్టా. నాకు మీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుంది అన్నాడు తీర్థంకర్. నీ పూర్వీకుల గురించి తెలుసుకోవాలని నీ విజ్ఞత ఎంతైనా మెచ్చదగిందే అంటూ ఆగి మరొకసారి నీలిరంగు ద్రవం తాగాడు.
తర్వాత ఇలా చెప్పసాగాడు. మేం ఎంతకాలం కావాలంటే అంతకాలం జీవించగలం. మేం కేవలం శరీరాన్ని మాత్రమే విడుస్తాం. ఆత్మ మాత్రం ఎప్పుడూ చిరంజీవిగానే ఉంటుంది. శరీరాలు ఎలా విడుస్తారు? మా శరీరంలో ఇక్కడున్న ఈ రంధ్రం గుండా మా ప్రాణం పోతుంది అని తలలో ఒక ప్రదేశం చూపిస్తూ చెప్పాడు. ఎలా పోతుంది? ఎలా పోవాలనుకున్నా అది మా ఇష్టమే. మరి ఇతరులు మీ ప్రాణాలు పోగొట్టాలంటే? తీర్థంకర్ అలా ప్రశ్నించగానే తన సింహాసనం మీద నుంచి హఠాత్తుగా లేచి నిలబడ్డాడు వోల్టా. తీర్థంకర్ చిన్నగా కంపించాడు. తన పథకంగాని తెలిసిపోయిందా అనుకున్నాడు. అయితే వోల్టా చిన్నగా నవ్వి, ఒక్క దగ్గరే కూర్చునుండడం మాకు మహా చిరాకు. కాకపోతే మా తర్వాత తరాల ప్రతినిధులైన మీతో సంభాషిస్తూ ఉండడం వల్ల అందులో సంతోషాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోవడంలో తప్పులేదు అన్నాడు. హమ్మయ్యా అనుకున్నాడు తీర్థంకర్. నువ్వు ఇందాక ఏమని ప్రశ్నించావు అన్నాడు వోల్టా. అదే, ఇతరులు మీ ప్రాణాలు పోగొడితే అంటూ పొంతం లేకుండా మాట్లాడి మధ్యలో ఆపేశాడు. వోల్టా అదేం పట్టించుకోకుండా పెద్దగా నవ్వాడు. మా ప్రాణాలు పోగొట్టడం అంత సులువు కాదు. ఇంకా చెప్పాలంటే అది అసాధ్యం కూడా. కాకపోతే మేం ఎరుపు రంగుని చూస్తే మాత్రం క్షణాల్లో స్మృతి కోల్పోతాం అన్నాడు. అప్పుడు గమనించాడు తీర్థంకర్. ఆ గదిలో ఎక్కడా ఎరుపు రంగన్నదే లేదు. వోల్టా శరీరం కూడా ఎక్కడా ఎర్ర రంగు కనిపించలేదు. అతని మదిలో వెంటనే ఫ్లాష్లా ఒక ఐడియా తట్టింది. మీ బండబడా, అయితే అలా చేసి ఇక్కడి నుంచి తప్పించుకుని పోతాం. ఎవడాపుతాడో చూస్తాం అనుకున్నాడు. మీ వాళ్ళు, అదే మన వాళ్లంతా ఏరి అన్నాడు లేని ఆప్యాయత కురిపిస్తూ. అంతా కింద నేలమాళిగలో విందులో ఉన్నారు. పెద్దలతో మాట్లాడేటప్పుడు, ముఖ్యమైన సమావేశాల సమయంలో వాటికి ఎలాంటి ఆటంకం కలిగించరు వారు. మరి మీరు విందు భోజనం చేయరా? చేస్తాను, మనందరం కలిసి చేద్దాం. అలాగే. వెంటనే వోల్టా కళ్ళు అరమొడుపులయ్యాయి. మోరా పైకెత్తి చిన్నగా తల పంకిస్తూ కొన్ని క్షణాలు ఉండిపోయాడు. అతని ధోరణి వింతగా అనిపించి అటే చూస్తుండిపోయారు వారు. కొద్ది క్షణాల్లో వోల్టాలాగే ఉన్న ఒక ఆకారం అక్కడికొచ్చింది. నాకు మనవారికి విందు భోజనం పట్రా అన్నాడు వోల్టా. అతను ఓసారి తల వంచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మనకి భోజనం కావాలని అతనికెలా తెలిసింది? ఆశ్చర్యంగా ప్రశ్నించింది మధుహ. టెలిపతి ద్వారా నేనే చెప్పాను అన్నాడు వోల్టా. కాసేపటికి దగదగా మెరిసిపోతున్న పళ్ళాల్లో భోజనం తీసుకురాబడింది. ఆ పదార్థాలు ఏమిటో వారికి తెలియలేదు. ఆ పళ్ళాలు మాత్రం బంగారం కంటే ఖరీదైన ప్లాటినంతో తయారు చేయబడ్డాయి. వోల్టా బాగా ఆకలి మీదున్నట్లు గబగబా తినసాగాడు. తీర్థంకర్, మధుహ, కొమురాలు మాత్రం ఆ పదార్థాలు సహించినట్టు వాటికేసి చూస్తూ ఉండిపోయారు. తినండి అన్నాడు వోల్టా. అలాగే అలాగే అన్నారు వాళ్ళు. బలవంతంగా కొంత తిని మిగతాది వదిలేశారు. అదేం అన్నాడు వోల్టా. మేమిక్కడికొచ్చే ముందు భోజనాలు చేసేశాం అన్నాడు తీర్థంకర్. సరే, ఈ పానీయాన్ని సేవించండి. అదేం పానీయం? ప్రశ్నించింది మధుహ. ఇది సోమరసం. అంటే దేవతల అమృతం లాంటిదే. నిజమా? ఆశ్చర్యంగా అంది మధుహ. అవును, కానీ దీన్ని సేవిస్తే మాకు మాత్రమే అమరత్వం వస్తుంది. మిగతా ఎవరైనా సేవించినా అది సాధ్యం కాదు. కేవలం శారీరక మానసిక బలం రావడం తప్ప. అది చాలు అనుకున్నాడు తీర్థంకర్. వోల్టా భోజనం ముగించి లేచి అటు ఇటు తిరగడం ప్రారంభించాడు. మీరు విశ్రాంతి తీసుకోరా అన్నాడు తీర్థంకర్. మీరు తీసుకుంటారా? ఎదురు ప్రశ్నించాడు వోల్టా. అవును, అయితే నిరభ్యంతరంగా తీసుకోండి. అదిగో అక్కడ కనిపిస్తున్న ఆ గదులన్నీ విశ్రాంతి మందిరాలే. అందులో ఏదొక దానిలో మీరు విశ్రాంతి తీసుకోవచ్చు అన్నాడు. మరి మీరు? నేనిక్కడే విశ్రాంతి తీసుకుంటాను. మంచిది అని ముందుకు నడిచాడు తీర్థంకర్. ముగ్గురూ కలిసి ఒక విశాలమైన గదిలోకి నడిచారు. అది ఇంద్రభవనంలో ఒక గదేమో అన్నంత అందంగా ఉంది. బయటికి చిన్నదిగా కనిపించే పిరమిడ్లో ఇంత పెద్ద గదులుండడం ఆశ్చర్యకరం అంది మధుహ. అదే పిరమిడ్ నిర్మాణంలోని రహస్యం అన్నాడు తీర్థంకర్. హాల్లోనే ఉన్న మరో చిన్న గదిలోకి వారిని తీసుకువెళ్ళి మనం ఇక్కడి నుంచి తప్పించుకునే ఉపాయం ఆలోచించాను. మీరిద్దరూ దాన్ని ఫాలో కావాలి అన్నాడు. అలాగే, ఇంతకీ ఏంటది అంది మధుహ. వోల్టా మాటలు మీరు కూడా విన్నారు కదా? విన్నాం. అతన్ని మనం ఏ విధంగానూ చంపలేం. అందుకని మనం ఈ ప్రాంతం నుంచి తప్పించుకోవాలంటే
ఆ వోల్టాగాడికి వాడి సమూహానికి ఎర్ర రంగు కనిపించేలా చెయ్యాలి. కరెక్ట్, ఎర్ర రంగుని చూస్తే తమకి స్పృహ తప్పుతుందని అతడు చెప్పాడు కదా అంది మధూహ ఐడియా బాగుంది అన్నట్టు తీర్థంకర్ వైపు చూస్తూ. దానికి మనమేం చెయ్యాలి అన్నాడు కుమర. ఇక్కడ ఎలాగూ ఎర్ర రంగుకి సంబంధించిన వస్తువులు దొరకవు కాబట్టి మన రక్తాన్ని వారి కంటపడేలా చెయ్యాలి. ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. ఇది ఆలోచించడానికి సమయం కాదు అంటూ తన బ్యాగులో నుంచి బటన్ నైఫ్ తీశాడు. దాంతో అరచేతిని సర్రున చీల్చుకున్నాడు. అంతే, ఎర్రని రక్తం చివ్వున చిమ్మింది. మధూహ చూడలేనట్టు మొహం తిప్పుకుంది. అదే సమయంలో కుమ్రా కూడా అదేవిధంగా తన చేతికి గాయం చేసుకున్నాడు. రక్తం బుసబుస పైకి ఎగదన్నుకొచ్చింది. తీర్థంకర్ బ్యాగులో నుంచి తన వైటు షర్టు బయటకు తీశాడు. దాంతో గాయం మీద అద్దుకున్నాడు. అలాగే కుమ్రా గాయం మీద కూడా అద్దాడు. క్షణాల్లో ఎర్రగా బీభత్సంగా అయిపోయిందా షర్టు. పదండి అన్నాడు తీర్థంకర్. ముగ్గురు వోల్టా నిద్రపోతున్న ప్రదేశానికి చేరుకున్నారు. అతను చిన్నగా గురక పెడుతూ నిద్రిస్తున్నాడు. తీర్థంకర్ అతన్ని తట్టి నిద్రలేపాడు. అదే సమయంలో వోల్టాకి చూపించడానికి గాను కుమ్ర రక్తం అంటుకున్న షర్ట్ని పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. కొన్ని క్షణాల తర్వాత వోల్టా ఆవులిస్తూ నిద్రలేచాడు. అంతే, రక్తంతో తడిసిన షర్టుని చూస్తూనే కీచుగారిచి వెంటనే స్పృహ కోల్పోయాడు. అదే సమయంలో నేలమాడుగులో నుంచి బిలబిలమంటూ మరిన్ని ఆకారాలు వచ్చేసాగాయి. కంగారు పడద్దు, షర్ట్ని రెడీగా పట్టుకుని నిలబడితే సరిపోతుంది అన్నాడు తీర్థంకర్. అతను చెప్పినట్లే ఆ ఆకారాలు దూకుడుగా వారి వద్దకొచ్చి ఎర్ర రంగును చూస్తూనే కీచుగా అరిచి నేల కొరిగిపోయాయి. మార్వలెస్ అంది మధుహ. వీళ్లు మన భూగ్రహంలో ఉండడానికి ఏమాత్రం పనికిరారు. ఇక్కడ క్షణానికో యాక్సిడెంట్ జరుగుతుంటుంది. ఆ లెక్కన క్షణానికోసారి వీళ్లు రోడ్ల మీదే స్పృహ తప్పుతూ ఉంటారు అంది నవ్వుతూ. తీర్థంకర్ కొమురాలు ఆమె మాటలకి నవ్వారు. ఇంకా ఎవరూ మిగలలేదని నిర్ధారించుకుని పిరమిడ్లోంచి బయటికి దారి తీశారు. మనం ఈ ప్రాంతం నుంచి ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా వెళ్ళిపోవాలి అన్నాడు తీర్థంకర్. అదేవిధంగా బాగా దూరం కూడా వెళ్ళిపోవాలి అంది మధుహ. హిమాలయాల్లో రాత్రి ప్రయాణం చూడ్డానికి బాగానే ఉంటుంది, కానీ చాలా డేంజర్. దారిలో మహా లోయలు ఎదురు కావచ్చు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా అంతులేని అగాధంలోకి జారిపోతాం అన్నాడు కుమర. కావచ్చు, అలా జరగడానికి 50% మాత్రమే ఛాన్స్ ఉంది. ఎక్కడే ఉండిపోతే మాత్రం ఆ వోల్టా గ్యాంగుకు దొరికిపోవడానికి 100% అవకాశం ఉంది అన్నాడు తీర్థంకర్. అవును అంది మధుహ. ముగ్గురు తమ క్యాంపు టెంట్ దగ్గరికి నడిచి క్షణాల్లో దాన్ని ఓడబెరికారు. బ్యాగులో దాన్ని పెట్టి వెన్నెల వెలుగులోనే ప్రయాణం ప్రారంభించారు. ఆ సమయంలో నిజంగా హిమాలయాలు ఎంతో అందంగా ఉన్నాయి. వెండిలా మెరిసిపోతున్న హిమాలయాల శిఖరాల మీద పాలనురగలాంటి వెన్నెల పడి అవి మరింతగా మెరిసిపోతున్నాయి. కొన్ని చోట్ల మంచుతో పూర్తిగా కప్పబడిన చెట్లు, గుబురు పొదలు, తెల్లని తొడుగు వేసుకున్న సైనికులు హిమాలయాలను కాపుకాస్తున్నట్లున్నాయి. వారు ఎక్కడా ఆగకుండా దాదాపు 3 గంటలు నడిచారు. అప్పటికే చలి వల్ల వారి శరీరాలు గడగడ వణకసాగాయి. చేతివేళ్లు కొంకర్లు పోయాయి. కుమ్రా, 1 కప్పు టీ కావాలి అంది మధుహ. నో అన్నాడు తీర్థంకర్. నేను బాగా అలసిపోయాను అంది మధుహ. అయినా వద్దు, ఆ వోల్టా మనుషులు ఏ క్షణంలో అయినా లేచి రావడానికి అవకాశం ఉంది. ఈసారి వారికి దొరికితే మాత్రం చంపికాని వదలరు. అతని మాటలతో శక్తి లేకపోయినా ముందుకు నడవసాగిందామె. అలా ఏకధాటిగా మరో 2 గంటలు నడిచారు. అప్పటికే ముగ్గురికి ఎగవుపురొచ్చేసింది. అదే సమయంలో చీకట్లు కూడా పలచబడ్డాయి. తూర్పు నుంచి వెలుగురేఖలు విచ్చుకోనారంభించాయి. మనం అదృష్టవంతులం అన్నాడు కుముర. ఎందుకని ప్రశ్నించింది మధుహ. అటు చూడండి. తీర్థంకర్ మధుహలు కుముర చూపించిన వైపు దృష్టి సారించారు. వారికి కాస్త దూరంలో మ్యూల్స్ పట్టుకు కనిపించారు కొంతమంది వ్యక్తులు. వారు చూడ్డానికి చైనీయుల్లా ఉన్నారు. మనం వాటి మీద ముందుకు సాగిపోవచ్చు అన్నాడు తీర్థంకర్ రిలీఫ్గా. వాటిని చూడగానే మధుహలో తెలియని ఉత్సాహం ప్రవేశించింది. వీరిని చూడగానే మ్యూల్స్ తాలూకా యజమానులు చుట్టుముట్టారు. అయ్యే మేంసాబ్, మేం మీకు నచ్చిన ప్రదేశాలు చూపిస్తాం. మా గోడ అద్భుతమైంది అంటూ తొందర పెట్టసాగారు. వస్తాం, 3 గోడ కావాలి అంది మధుహ. అక్కడ దాదాపు 6 డజను మంది తమ మ్యూల్స్తో పాటు ఉన్నారు. మధుహ అలా అనగానే వారిలో వారు పోటీ పడసాగారు. ఎక్కండి, ఒక మ్యూల్ యజమాన్ అన్నాడు. బాబూజీ, ఎక్కడిదాకా?
మరో మ్యూల్ యజమాని గుర్రాన్ని సిద్ధం చేస్తూ ప్రశ్నించాడు. మీరు ఎంతవరకు వస్తారో అంతవరకు అన్నాడు తీర్థంకర్. వాళ్లంతా ముందు ఆశ్చర్యంగా చూసి తర్వాత మంచి గిరాకీ దొరికింది అనుకున్నారు. ముందు డబ్బెంత అవుతుందో అది చెప్పండి అన్నాడు కొమురా. నీకు తెలియనట్టు మాట్లాడతావేంటి అన్నారు వాళ్ళు. సరే పదండి అన్నాడు తీర్థంకర్ ఒక మ్యూల్ని అధిరోహించి. కొమురా మధుహలు కూడా చెరో మ్యూల్ మీద కూర్చున్నారు. వెంటనే అవి ముందుకు సాగిపోయాయి. వీరు చాలా వేగంగా నడుస్తున్నారు అంది మధుహ. అవును అన్నాడు తీర్థంకర్. ఇలా నడవడం వీరికి అలవాటే. ఎందుకంటే ఎంత త్వరగా ఒక గిరాకీని గమ్యస్థానంలో విడిచిపెట్టేసి వచ్చేస్తే అంత మంచిది వీరికి. అప్పుడు మరో గిరాకీని ఒప్పుకోవచ్చు కదా. అందుకే వీరు మ్యూల్ నడకతో సమానంగా నడుస్తూ ఉంటారు. మనం ఇంత వేగంగా ఒక అరగంట వరకు కూడా నడవలేం. వీళ్ళు మాత్రం దాదాపు 3-4 గంటలు ఏకధాటిగా నడుస్తారు అన్నాడు కొమురా. కడుపు కోసం తప్పదు అన్నట్లు సైగ చేశాడు ఒక మ్యూల్ యజమాని. దాదాపు గంటసేపు ప్రయాణం చేశాక ఎర్రని చెట్లున్న ఒక ప్రాంతానికి చేరుకున్నారు. ఆపండి అన్నాడు తీర్థంకర్. వోల్టా సంగతి మర్చిపోయావా అంది మధుహ. పర్వాలేదు, వోల్టా వచ్చినా మనకేం కాదు. చూడు ఈ చెట్లని అన్నాడు తీర్థంకర్. మధుహ అటు చూసింది. ఎత్తుగా రావి చెట్లలా ఉన్నాయవి. గుబురుగా పెరిగిన దాని ఎర్రని ఆకులు నెత్తుట్లో ముంచి తీసినట్లున్నాయి. వీటి పేరు లాల్పేడ్ అన్నాడు కొమురా. మనం ఇక్కడ కావలసినంత సమయం విశ్రాంతి తీసుకోవచ్చు అన్నాడు తీర్థంకర్. అందరూ గుర్రాలు దిగారు. అక్కడే కాలకృత్యాలు తీర్చుకుని బ్రేక్ఫాస్ట్ కానిచ్చారు. వేడివేడి టీ తాగి కబుర్లలో పడ్డారు. అరగంట తర్వాత తిరిగి ప్రయాణం కొనసాగించారు. ఎండ నడినెత్తి మీదకొచ్చేసరికి రోప్తాంగ్ చేరుకున్నారు. మన ప్రయాణ వేగం పెరిగింది అన్నాడు కొమురా. దానికి 2 కారణాలు అన్నాడు తీర్థంకర్. ఏమిటి ప్రశ్నించింది మధుహ. ఒకటి వోల్టా అయితే రెండోది ఈ మ్యూల్స్. నిజమే. మన ఫుడ్ సప్లైస్ ఇతర అవసరమైనవేవైనా ఉంటే ఇక్కడికి దగ్గరలో ఉండే పారూపూర్ గ్రామంలో తీసుకుందాం అన్నాడు కొమురా. దాంతో తమ బ్యాగులు తనిఖీ చేసింది మధుహ. నిజమే, ఫుడ్ సప్లైస్ దాదాపు అడుక్కొచ్చాయి. అదేవిధంగా జర్నీలో సాధారణంగా ఉపయోగించే వస్తువులు కూడా అయిపోవడం గమనించింది. మనకి కావలసినవి ఇక్కడ దొరుకుతాయా అంది అనుమానంగా. గుండు సూదు నుంచి ఏనుగు వరకు దొరుకుతుంది ఇక్కడ. ఈ వైపుగా హిమాలయాల్లోకి వెళ్లేవారికి కావలసినవి కొనుక్కోవాలంటే ఇదే ఆఖరి అవకాశం. అందుకే పర్యాటకులంతా అవసరం లేకపోయినా ఎందుకైనా మంచిదని ఇక్కడ దొరికే వస్తువులు కొనుక్కుపోతారు. అయితే ధర మాత్రం కాస్త ఎక్కువ అన్నాడు కొమురా. ఎక్కువైనా తప్పదు కదా అన్నాడు తీర్థంకర్. మాటల్లోనే పారాపూర్ చేరుకున్నారు. హిమాలయాల్లో ఉండే అతి చిన్న గ్రామం అది. సముద్ర మట్టానికి దాదాపు 4,500 అడుగుల ఎత్తులో ఉంది. అక్కడి వాతావరణం కూడా ఎంతో బాగుంది. దాదాపు అన్ని కస్టమ్ గుడ్స్ అమ్మే షాపులే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఏటవాలు పర్వతాల మధ్యలో ఉన్న ఆ షాపింగ్ సెంటర్ని చూసి వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. కొమురా వారిని ఒక షాపులోకి తీసుకువెళ్లాడు. అక్కడ కావలసిన ఫుడ్ ఐటమ్స్, ఇతర సామాన్లు ఖరీదు చేశారు. మామూలు కన్నా రెట్టింపు ధరలు చెప్పారు. అయినా తప్పదు కాబట్టి తీసుకున్నారు. ఈ పూట రెస్ట్ తీసుకోవాలనుకుంటే లోపల కాలనీలా ఉంటుంది. అక్కడున్న కాటేజీల్లో రెస్ట్ తీసుకోవచ్చు అన్నాడు కొమురా. ఏమంటావ్ అన్నట్టు మధుహ వైపు చూశాడు తీర్థంకర్. రాత్రి ఎలాగూ సరైన నిద్ర లేదు కాబట్టి రెస్ట్ తీసుకుని వెళదాం అందామే. కొమురా తమని కాటేజీలకి తీసుకువెళ్ళమని చెప్పాడు. మ్యూల్స్ అటు నడిచాయి. షాపుల వెనక్కి 1 ఫర్లాంగు దూరం వెళ్ళాక చిన్న కాలనీలా అందంగా తీర్చిదిద్దిన కాటేజీలు కనిపించాయి. రండి వారిని చూడగానే ఆహ్వానించారు కొంతమంది. ఒక కాటేజ్ తీసుకుని బడలిక తీరే వరకు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయారు వారు. తిరిగి లేచేసరికి సాయంత్రం 5 గంటలు సూచిస్తోంది సమయం. ఒక పూట ప్రయాణం గోవిందా అన్నాడు తీర్థంకర్. పోతే పోని, ఇలా విశ్రాంతి తీసుకోవడం వల్ల మరో 1 వారం రోజులు రెస్ట్ లేకుండా ప్రయాణం చేసే శక్తి వచ్చింది అంది మధుహ. అలా వెళ్ళి హిమాలయాల అందాలు వీక్షిద్దాం. సరే. ఇద్దరూ స్వెటర్లు ధరించి తలకి హుడ్లు పెట్టుకుని బయటకు నడిచారు. అప్పుడే సూర్యుడు పడమటి కొండల్లోకి జారిపోతున్నాడు. ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంది. కాలి కింద అప్పుడే పరుచుకున్న మంచు మెత్తగా అణగారిపోతుంది. రకరకాల పక్షులు ఆహారాన్వేషణ ముగించుకుని తమ నెలవులకి సాగిపోతున్నాయి. అక్కడున్న షాపుల్లో ఉన్నవారు తీర్థంకర్ మధుహల్ని చూసి అచ్చి జోడీహై అనుకున్నారు. అది విని వారిద్దరూ నవ్వుకున్నారు. మరీ దూరం వెళ్ళకండి,
వెనక నుంచి కొముర అరిచి చెప్పాడు. అలాగే అన్నారు ఇద్దరూ ఒకేసారి. నిర్మానుష్యమైన హిమవత్ పర్వతాలలో అలా నడుస్తూనే ఉన్నారు వారు. ఒకచోట రంగురంగుల పూల చెట్లు కనిపించాయి. ఒకే చెట్ల గుబురులో నీలం, ఎరుపు, పసుపు, ఆరెంజ్ వంటివి చోటు చేసుకుని ఎంతో మహత్తరంగా ఉన్నాయవి. దాని నీడలో కూర్చున్నారు. అక్కడ్నుంచి చూస్తుంటే ఎత్తైన హిమాలయ శిఖరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శిఖరం నెత్తిమీద సూర్యకిరణం పడి తళుక్కున మెరుస్తోంది. మధు, ఈ అద్భుతమైన వాతావరణంలో నీకేమనిపిస్తోంది? ఆమె కపోలాల వంక చూస్తూ ప్రశ్నించాడతను. మనం ఎప్పటికీ ఇలాగే ఒకరికొకరుగా ఉండిపోవాలనిపిస్తోంది అతని కళ్ళలోకి చూస్తూ అంది మధుహ. ఇద్దరూ మౌనరాగాల ద్వారా మనోసంకేతాలను పంపుకుంటూ ఉండిపోయారు. కాలం కరిగి అదృశ్యమైపోతున్న వారికి తెలియలేదు. హఠాత్తుగా గాండ్రుమనే శబ్దం అక్కడ ప్రతిధ్వనించడంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చారు. అప్పటికే బాగా చీకటి పడిపోయింది. వెన్నెల పిండారబోసినట్లు కురుస్తూ ఆ ప్రాంతాలను వెండి వెలుగుల్లో దగదగలాడిస్తోంది. అదే సమయంలో వారి ముందుకొచ్చిందో మంచు చిరుత. తెల్లగా పెద్ద సైజు పిల్లిలా ఉందది. దాని కళ్ళు ఉండుండి తళుక్కున మెరుస్తున్నాయి.